మహాభారతంలో శ్రీకృష్ణుడు. మహాభారతం ఒక యుద్ధ కథ కాదు. అది మనిషి మనసు ఎలా పనిచేస్తుందో చూపించే అద్దం. అది అహంకారం ఎలా వంశాలను కూల్చుతుందో చూపించే చరిత్ర. అది ధర్మం ఎలా చివరికి నిలబడుతుందో నిరూపించే సత్యం. ఈ మహాగాథలో ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన కేవలం పాత్ర కాదు, ఆయన ఒక దైవ చైతన్యం. ఆయనే శ్రీకృష్ణుడు. గ్రంథంలో ఆయనను పరబ్రహ్మ స్వరూపుడిగా, జ్ఞానరూపుడిగా, సర్వహృదయాలలో స్థితుడై ఉన్నవాడిగా పేర్కొంటుంది. అంటే కృష్ణుడు కేవలం ఒక యాదవ యువరాజు కాదు. ఆయన ఒక ఆలోచన, ఆయన ఒక తత్వం, ఆయన ఒక మార్గదర్శి. కృష్ణుని గురించి మాట్లాడేటప్పుడు ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఆయన ఎప్పుడూ యుద్ధాన్ని కోరలేదు. అధర్మం పెరిగినప్పుడు కూడా ఆయన మొదటి అడుగు శాంతికే వేశాడు. హస్తినాపురానికి ఆయన శాంతి దూతగా వెళ్ళాడు. అతని మాటల్లో కోపం లేదు, అతని హృదయంలో ప్రతీకారం లేదు. ఆయన చెప్పింది ఒక్కటే, ధర్మానికి తగిన భాగం ఇవ్వండి. కాని అధర్మం అంగీకరించలేదు. ఇక్కడ కృష్ణుని తత్వం స్పష్టమవుతుంది. శాంతి కోసం ప్రయత్నించడం బలహీనత కాదు. అన్యాయం ఆగకపోతే ధర్మయుద్ధం తప్పదు. కురుక్షేత్రంలో అర్జునుడు విచారంతో కుంగిపోయినప్పుడు కృష్ణుడు అతనిని తప్పుపట్టలేదు. అతని బలహీనతను విమర్శించలేదు. అతనికి జ్ఞానం ఇచ్చాడు. అర్జునుడు తన స్వజనులను చూసి యుద్ధం చేయలేనని చెప్పినప్పుడు కృష్ణుడు జీవితం యొక్క లోతైన సత్యాన్ని వెల్లడించాడు. శరీరం నశిస్తుంది, ఆత్మ నశించదు. కర్మ చేయడం మన బాధ్యత, ఫలితం మీద ఆసక్తి మన బంధనం. అర్జునుడు సంశయంతో నిండిపోయినప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని దర్శింపజేశాడు. ఆ విశ్వరూపం సాధారణ దృష్టికి కనిపించేది కాదు. వేదాధ్యయనం, యజ్ఞాలు, దానాలు ద్వారా కూడా చూడలేని దివ్యత్వం. అంటే దైవాన్ని గ్రహించేది కేవలం అనుగ్రహం ద్వారా మాత్రమే. విశ్వరూపాన్ని చూసి అర్జునుడు భయపడ్డాడు. అప్పుడు కృష్ణుడు తన చతుర్భుజ స్వరూపంతో అతనిని ధైర్యపరిచాడు. ఇది కృష్ణుని స్వభావం, భయపెట్టడం కాదు, ధైర్యం ఇవ్వడం. కృష్ణుడు యుద్ధంలో ఆయుధం ఎత్తలేదు. అతను రాజ్యాన్ని ఆశించలేదు. అతను కీర్తిని కోరలేదు. కాని ఆయన రథసారథిగా నిలబడ్డాడు. పరబ్రహ్మ అయినవాడు సేవకుడిగా మారడం, ఇది కృష్ణుని మహిమ. ఆయన చూపించిన మార్గం ఏమిటంటే, అధికారంలో ఉన్నత లేదు, ధర్మానికి సేవ చేయడంలో ఉన్నత ఉంది. మహాభారతం మనకు మరో గొప్ప సత్యం చెబుతుంది. సుఖదుఖాలకు కారణం బయట ప్రపంచం కాదు, మన జీవాత్మ. ప్రకృతి కర్మలకు కారణం, కానీ వాటిని అనుభవించేది మన ఆత్మ. కృష్ణుడు మనకు నేర్పింది, బాధను తప్పించుకోలేవు, కాని దానిని ఎలా స్వీకరిస్తావో అది నీ చేతిలో ఉంది. రాజసూయ యాగంలో కృష్ణుడిని అగ్రపూజకు యోగ్యుడిగా ఎన్నుకున్నారు. ఇది కేవలం గౌరవం కాదు, ధర్మానికి ప్రపంచం ఇచ్చిన గుర్తింపు. కాని అసూయతో ఉన్న మనసు దైవాన్ని కూడా అంగీకరించలేదు. కృష్ణుడు మాత్రం సంతంగా ఉన్నాడు. ధర్మం ఎప్పుడూ శబ్దం చేయదు, అది తన పని చేసుకుంటుంది. యుద్ధం ప్రారంభమైనప్పుడు కృష్ణుడు ఒక వ్యూహకర్తగా నిలిచాడు. కాని అతని వ్యూహంలో ద్వేషం లేదు, స్పష్టత ఉంది. అతను వ్యక్తులను చూడలేదు, అతను ధర్మాన్ని చూశాడు. కృష్ణుని ఆలోచనలలో ఒక గొప్ప స్థిరత్వం ఉంది. అతను పరిస్థితులను దోషపట్టలేదు. అతను మనసును మార్చాలని ప్రయత్నించాడు. అతను చెప్పిన మార్గం స్వధర్మం, నిరాసక్తి, భక్తి, జ్ఞానం. కృష్ణుడు యుద్ధరంగంలో సారథి మాత్రమే కాదు, మన జీవిత రంగంలో కూడా సారథి. మన జీవితంలో కూడా కురుక్షేత్రం ఉంటుంది, మనలో కూడా సంశయం ఉంటుంది, మన ముందు కూడా బంధాలు, బాధలు, బాధ్యతలు ఉంటాయి. ఆ సమయంలో మనకు అవసరం ఒక సారథి, మన భయాన్ని ధైర్యంగా మార్చే ఒక దృష్టి. కృష్ణుడు మనకు నేర్పింది, శాంతి కోసం ముందుగా ప్రయత్నించు, అధర్మం ముందు నిలబడు, బాధను జ్ఞానంగా మార్చు, సేవలో ఉన్నతతను కనుగొను. మహాభారతం చివరికి ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది, ధర్మం ఆలస్యంగా గెలుస్తుంది, కాని అది తప్పకుండా గెలుస్తుంది. కృష్ణుడు మనకు ఇచ్చిన గొప్ప బోధ ఏమిటంటే, జీవితం యుద్ధం కాదు, జీవితం ఒక సాధన. మన హృదయంలో ధర్మం ఉంటే, మన కర్మలో నిష్కామత్వం ఉంటే, మన మనసులో భక్తి ఉంటే, కృష్ణుడు మనతో ఉంటాడు. అతను దూరంలో ఉన్న దేవుడు కాదు, మన హృదయంలో ఉన్న చైతన్యం.